మన స్ట్రీట్లో వచ్చేసి మనదే హైలైట్ అనమాట. చూడండి, ఓ మస్తు ఉంటుంది టేస్ట్. లివర్ ఫ్రై పిల్లలైతే తినారన్నారు, కరుస్తుంది. సో ఇంకా ఇది అనుగాడి కొత్త బనీన్, పాత చెడ్డి. చూడండి ఎట్లా ఆడుతున్నాడు వాడు. అబ్బా ఈ కిందకి దిగింది. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంటీ లవ్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. నేను నైట్ 31st అయితే అయిపోయింది కదా. ఈరోజు January 1st అంటే మన న్యూ ఇయర్ ఫస్ట్ డే అనమాట. 25th ఫస్ట్ డే. ఇంకా అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా చూడండి గాయస్, మార్నింగ్ అయితే ఎంత బాగుందో మన హ్యాపీ న్యూ ఇయర్. మన స్ట్రీట్లో వచ్చేసి మనదే హైలైట్ అనమాట. ఏమోలేండి, వేసినాం చాలు. హైలైట్ అని చెప్పడం అంటే అలా కాదు, ఎవరు వేయలేదు ఈసారి. వేసినా కానీ పొద్దున్నకల్లా పోయినాయి, మాది మాత్రం ఇట్లా మంచిగా ఉంది. ఇంకా మనమైతే చాలా రోజుల నుంచి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాము. ఇట్లా అడ్వాన్స్ పక్కన పెట్టేసి హ్యాపీ న్యూ ఇయర్ ఒకటి చెప్పుదాం. ఎందుకంటే ఈరోజు January 1st కాబట్టి 24లో బాధలు అయినా హ్యాపీ అయినా ఏమైనా వదిలేయండి, అది వెళ్ళిపోయింది కాబట్టి దాంట్లోనే వెళ్ళండి. అండ్ 25th మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం. మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నామని అనుకొని ఆ బాధలన్నీ పక్కన పెట్టేసి 25th January 1st అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఇంకా చూడండి గాయ్స్, HLRAND హ్యాపీ అంటేనే మనం లైఫ్లో హ్యాపీగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనం అవన్నీ పక్కన పెట్టి ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే బాగుంటుంది గాయ్స్. ఎప్పుడు ఏడుస్తుంటామా ఏంటి? సాడ్ న్యూ ఇయర్ అని వస్తుందా, లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అని వస్తుందా? హ్యాపీ న్యూ ఇయర్ అని వస్తుంది కదా. హ్యాపీ న్యూ ఇయర్ 25ని వెల్కమ్ చేసి 24ని పంపించేద్దాం పైకి పంపించేద్దాం కాదు, అది వెళ్ళిపోయింది కూడా. ఇంకా 25 అయితే వచ్చేసింది, దానికి వెల్కమ్ చెప్పాము, దానికి బాయ్ బాయ్ చెప్పేసాము. ఇంకా ప్రతి సంవత్సరం బాయ్ బాయ్ అని రాస్తాము. పాపం దానికి కూడా ఎందుకులే బాయ్ బాయ్ అని రాస్తే దానికి మంచి కష్టం పెట్టడం అని చెప్పేసి రాయలేదన్నమాట. ఇంకా అలానే ఇది అయితే మా ఇంటి ముందు వేసినాము. ఎప్పుడు అయితే మేము సెలబ్రేషన్ బాగా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పెద్దగా వేస్తాము. ఫ్రెండ్స్ మారారు, సెలబ్రేషన్స్ మారాయి, మొత్తం మారాయి కాబట్టి మేము కూడా కొంచెం చేంజ్ అవ్వాలి కదా. ఎనీవే, లాస్ట్ ఇయర్ మొత్తం చాలా మంచిగా చేసుకున్నాము న్యూ ఇయర్. ఈ ఇయర్ కూడా మంచిగా చేసుకున్నాం. నేను, మమ్మీ, అక్క ముగ్గురమే చేసుకున్నాం కాబట్టి అంతగా ఏమనిపించలేదు. చాలా బాధేస్తుంది కలిసి మేమైతే ఫ్రెండ్స్తో చేసుకున్నాం కదా అని చెప్పి. ఇంకా మీరు అలా సెలబ్రేషన్ చేసుకున్నారు చెప్పండి. అండ్ అలానే నేను నిన్న రాత్రి కొంచెం పిచ్చిగా గీసాను కదా, పిచ్చిగా గీసిన కానీ మంచిగా వచ్చింది అనమాట. చూడండి, యూట్యూబ్ ఆర్టీ లవర్స్ వైటీ ఫ్యామిలీ. మన వైటీ ఫ్యామిలీ కూడా వీడియోలోనే కాదు బయట కూడా అన్నిటి తెలియాలి అని చెప్పేసి నేను మమ్మీ ఏం చెప్పలేదు, జస్ట్ నేను క్రియేట్ చేద్దామని అనుకున్నాను. బట్ వేసినాను, మంచిగా వచ్చిందో ఏమో తెలియదు కానీ వేసినాను చాలు. ఆర్టీ లవర్స్ వైటీ ఫ్యామిలీ ఇంత బాగుంది చూడండి, వినడానికే చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ 25ని ఎంజాయ్ చేయండి, ఏం బాధ లేకుండా మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అలానే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంకా న్యూ ఇయర్ రోజు అయితే మంచిగా తిని వెంటనే పొద్దున్న గాయస్ ఇంకా 22nd వస్తుంది. ఏం లేదు గాయస్, తొందరగా గడిచిపోతుంది. కానీ ఫ్రెండ్స్ నాకేం లేదు, కానీ ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, మూవీకి వెళ్ళాలి అండ్ బిర్యానీ తినాలి అని అనుకున్నాము. లాస్ట్ ఇయర్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, బట్ ఈ సంవత్సరం వాడు లేడు. కానీ ఆ బాధ తగ్గించడానికి మా స్కూల్ ఫ్రెండ్స్ అయితే వస్తున్నారనమాట. వాళ్ళతో అన్న సంతోషంగా చేసుకుంటాను సెలబ్రేషన్స్. అండ్ 31st రోజు అంతగా ఏం లేదు, న్యూ ఇయర్ రోజు వాళ్ళు ఒక వీడియోలోకి వస్తాను అని అంటే వచ్చే వాళ్ళ వరకు అయితే వీడియో తీసి చూపిస్తాను. అండ్ అలానే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఏం స్పెషల్ మీది? అయితే మాదైతే బిర్యానీ. మీది కృష్ణ? మాది అన్నం.
అన్నం కాదు, చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. మరి మీది? మీ మాది చికెన్. వీళ్ళ ముగ్గురుది అయితే చికెన్ బిర్యానీ అంట ఫ్రెండ్స్. दब्बल पड़ते राजा दब्बल पड़ते रो दब दब दब्बल पड़ते रो आओ अजीब आओ आओ. జోడు గంపల్లా ఎన్నో జోలా జోలంట్రే గ్రీషన్ ఇచ్చింది లేదా? పంటి ఆటంట్రే నా పేరే అల్ల నేను జోగులాలమ్ము భయ్యా జోడు గంపల్లా కై కట్టాలి నా పేరే అల్ల. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ డియర్ ఫ్రెండ్స్. హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంటీ లాస్ట్. మా ఇంటికి బక్కతేరి వచ్చింది. మీకు తెలిసే ఉంటుంది మాంసా నా బెస్ట్ ఫ్రెండ్ అని. ఇక్కడ కొంతమంది కాల్తుంది. హాయ్ చెప్పండి అందరు. హాయ్ ఫ్రెండ్స్. దేవి ఏంటి న్యూ ఇయర్ స్పెషల్స్? చికెన్ బిర్యానీ అన్ని డబ్బులు మాయ అనమాట. తెచ్చుకోవాలా లక్ష్మీప్రియ ఎప్పుడు చూస్తే నీరసంగానే ఉంటుంది కానీ దేవి అంటే కథలో ఎదుగుతూ ఉంటుంది. ఇంకా తిన్నది కలిసి వాంటింగ్ చేస్తుంది దేవి. ఏ వామిటింగ్స్? ఏ వాంటింగ్స్ అంట. నేనేమన్నా ఏం వామిటింగ్స్ అన్నా అంటే తిని అరక్క లేకపోతే తినక అంటున్నా. సో గాయస్ ఇక్కడ వచ్చేసి లివర్ ఫ్రై అన్నమాట. చూడండి, ఓ మస్తు ఉంటుంది టేస్ట్. ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ, 2 ఐటమ్స్, లివర్ ఫ్రై, చికెన్ కర్రీ. లివర్ ఫ్రై బాగుంటుంది గాయస్. చూడంగానే ప్రాణం ఎప్పుడు తినాలని లాగుతుంది నాకు. ఇంకా చికెన్ కర్రీ కూడా చూడండి. హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్ స్టార్ట్ చేసినాం కానీ ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. స్పెషల్ ఏమంటున్నారు ఫ్రెండ్స్? న్యూ ఇయర్ స్పెషల్ మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ, వైట్ రైస్, మళ్ళీ ఏమో ఇంకా లివర్ ఫ్రై ఫ్రై చేశాను. పిల్లలు అయితే తినారన్నారు. కడుపు నొప్పి కరుస్తుంది. తింటేనే కదా ఫ్రెండ్స్ చేసేది. ఇంకా వాడు అరుస్తున్నాడు, కుక్క ఊ అని అరుస్తుండు. వచ్చింది చూడండి. నిన్న చేసింది ఇప్పుడు దాకుంది. ఏంటి స్పెషల్స్ ఏం వండుకున్నారు? న్యూ ఇయర్ కదా, అందరికి హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. కివి అయితే కాళ్ళ దగ్గర అయితే నించుకున్నాడు. కివి ఎలా ఉంది? నాది మమ్మీ ఆ డ్రెస్ సేమ్ అనమాట. చెల్లిది కూడా సేమ్, ముగ్గురం సేమ్ కుట్టించుకున్నాము. ఎలా ఉంది అరుతున్నాడు అంటుండు, తిక్కు తిక్కు చేస్తుండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కంటిన్యూ చేస్తాం. ఈరోజు అయితే హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా చూడండి, నేహ డ్రెస్ అయితే బాగుంది కదా, మస్తు ఉంది నేహ. ఇంకా నైట్ అవుతుంది కదా, మెరుస్తుంది డ్రెస్, ఇంకో రేంజ్లో ఉంటుంది నేహ. నేహ హ్యాపీ న్యూ ఇయర్ నేహ. సేమ్ టీ. బాగుంది కదా నేహ డ్రెస్. ఒకసారి రౌండ్ తిరుగు నేహ. కింద పడిపోయింది గాయస్. ఇంకా నాయనమ్మ అయితే పొద్దున మస్తు రెడీ అయింది కానీ నేను వీడియో తీద్దామంటే స్టమక్ పెయిన్ వస్తుందని పడుకున్నాను. నేను పడుకొని లెగేసేసరికి నాయనమ్మ గెటప్ కూడా చేంజ్ అయిపోయింది. తీసేసింది శారీ, మస్తు ఉంది, కొత్త శారీ కట్టుకుంది. వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ కదా, ఇంకా న్యూ ఇయర్ చెప్పు నాయనమ్మ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అదే. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్న నాయనమ్మ గాయస్, అంటే మా నాయనమ్మ వాళ్ళ చెల్లి. మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ నాయనమ్మ ఈరోజు? బిర్యానీ, చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఓకే, తిన్నారా మరి? ఇంకా సాయంత్రం స్పెషల్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పవా మరి? హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. ఇంకా నేహ వాళ్ళ అమ్మమ్మ అనమాట. అయ్యో చూడండి ఎట్లా అవుతుందో.
ఇంక అందరం బయట కూర్చున్నాము కొంచెం సేపు మాట్లాడుకుందామని. సో ఇంకా చీకటి అవుతుందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:57 అవుతుంది. ఇంకా బయట అయితే కూర్చున్నాము. చూడండి చెల్లిది మమ్మీది కూడా సేమ్ డ్రెస్ అనమాట. ముగ్గురం సేమ్ కుట్టించుకున్నాము. ఓయ్ బ్రో ఏంది బ్రో? ఇంకా పొద్దు నుంచి తిరిగి తిరిగి అలసిపోయింది చెల్లి, డల్ గుంజు చూడండి. గుగ్గు చుక్క వారేవా, కళ్ళజోడు వారేవా, గుగ్గు చుక్క వారేవా, కళ్ళజోడు వారేవా. సో ఇంకా ఇది అనుగాడి కొత్త బనీన్, పాత చెడ్డి. చెడ్డి అనగానే చూడండి, చెడ్డి నా కొడుకు. పాపం వాడికి ఇది టైట్ ఉంది అనుకుంటా ఎలాస్టిక్. కొరుకుతుంది చెల్లిని. చూడండి ఎట్లా ఆడుతున్నాడు వాడు చెల్లితోనే ఇట్లా ఆడేది. నేను ఆడిపించుకున్నాను గాడిని. చిని అది తీసుకొని పోయింది చూడండి. అమ్మ మేరా చూడండి అట్లా ఆడుతుంది చూడండి, వాడికి లేదని. ఓయ్ అరుతుండు, బొవ్వమంటుండు దొంగనుడు. అయిపోయింది ఆట, అయిపోయింది ఆట, మొదలాడదామా? వీడియో తీస్తున్నాను నన్ను వచ్చి కొరుకుతుండు. మాకు ఎంత కైమ్మమ్మా. 5 6 7 కౌంట్ అని మొదలెడితే పైకి ఎక్కిడు తమ్ముడు గాడు అసలు. వాంబో చూడండి, 1 2 3 అసలు 1 2 3 అనగానే భలే వచ్చిండు పైకి. నేను వీడియో తీస్తున్నాను, నన్ను కొరకటానికి వస్తుంది చూడండి. ఓయ్ వాడికి చైన్ టైట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళమ్మే మురుసుకుంటుంది. వాంబో ఎందుకో అంత. నా కొడుకు చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ बोल, హ్యాపీ న్యూ ఇయర్ फ्रेंड्स को हैप्पी न्यू ईयर बोल. ड्रेस कैसा है बताओ? ड्रेस काट टू बार देखो. ड्रेस फ्रेंड्स को बताओ. मम्मा తెచ్చింది बोलो. అదే చేచవి తెచ్చింది बोलो. నేను అయితే మమ్మీ తెచ్చిన బన్నీ నేను వేసుకున్నాను. అను భాయ్ అంటారు కదా, చూడండి అను భాయ్ ఇట్లుంటాడు వైలెంట్ గా. సైలెంట్ అయితే ఏం కాదు, అనుగడు మస్తు ఆడతాడు అనమాట. ఆడిపించుకోవాలి కానీ అబ్బా పట్టుకుండు, అది పట్టుకొని తిరుగుతుంది చూడండి. బ్రో తీసుకో బ్రో, కొరుకుతాడు వాడు. కొరుకుతుండు చెల్లిని, అది లేదని మమ్మీ కొడుతుంది అనుగాడిని. చిని మా చిని పొన్ని మామమ్మ. అబ్బా ఈ కిందకి దిగింది. 1 2 3 बोल गए. 1 2 दादी 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 5 కొరికిండు. మేము ఆడుకుంటుంది వాడితో. చూడండి ఫ్రెండ్స్, నా కొడుకు చూడండి డ్రెస్ ఎలా ఉంది. సో గాయస్, ఇంకా ఈ డాగ్ వచ్చేసి డాడీ కాకతీయ చికెన్ షాప్, అంటే మా నాయనమ్మ షాప్ తెలుసు కదా మీకు, అక్కడ కాకతీయ చికెన్ షాప్ దగ్గర ఈ డాగ్ చిన్నగా ఉన్నప్పుడు డాడీ షాప్ పెట్టినప్పుడు ఆడ పెంచుకున్నారనమాట దీన్ని.
डरता है, कुत्ते पुकारते हैं ना, क्या कहते हैं। डरता डरता क्या मारता मैं सुबह करता हूँ कौन है ये सुबह करता खतरता? हाँ फिर कहीं बुला ले गए कुत्ता करिए हैं? कुत्ता को अनु खतरता ना कहीं बुला ले गए। वो कीवी खाए तो पेपर है तुझे लगा जागो हैं? कैसे लगा जा तुझे लगा ये दाली में दाली गिट्टी डरता है उन्हें, कुत्ता पुकार डर होता नहीं जैसे। वो दुकान से गाल में करता था मान में होता ना नंबर 1 दागो हट्टी से कहते कतर का है ना आंग पूरा। खा खा क्या नहीं होता लिखाओ। तो बच्चे वो दीपावली मैं दुकान से दीपावली जो डरता है भागता तो है उस दुकान का नहीं मैं दुकान है मजा आती सर। अब मैं है दुकान पे तो बच्चा दीपावली डरता है छपा नहीं जब से आगे तो आगे बाजू बैठता రైతు బాయ్ दुकान का ने अब कहाँ से आए मैंने। अच्छा था गाड़ी का सोया था मैं बस स्टैंड में सोता गाड़ी का सोता वही मैं आया था मैंने संग सोता मैं बस स्टैंड सुबह चाय पीने आता ना आगे चुप करता चाय बोरी को मचाई चेक मारता ఏ మందలే కదా. ఇంక ఈరోజు జనవరి 1 కదా, ఇంకా డాడీ ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. 10:30 ఇంకా ఆ టైం అయిందనమాట. ఇంక వచ్చేటప్పుడు అయితే వాడు దారిలో కనిపించిందంట డాడీకి. ఇంకా డాడీ వస్తుంటే ఇంకా డాడీ ఇంటికి తీసుకొని వచ్చినారు అన్నం పెడదామని చెప్పేసి. ఇంకా డాడీతో పాటు వచ్చిండు. ఇంక ఈరోజు చికెన్ కర్రీ వండింది కదా మమ్మీ, చికెన్ కూర అయితే వాడికి కలిపి పెట్టింది. जाते हैं भाई बोले से उसे बोले फिर जो हम जो बेटा है गोड़ा कर दो जो अब दिखता है देखिए अब दिखे घर में सो जाता है जो तो जो तो इतना सो क्या होता नहीं వీడద్దు కివి తోపు అయ్యి రింద थोड़ा के वो किवे जो बाय टेक केयर किवी बाय गुड नाइट लड़लो नको माम खाओ. ఇంకా ఈ డాగ్ అయితే డాడీకి చాలా అలవాటు అయిపోయిందనమాట. చిన్నప్పుడు ఎప్పుడో పెంచుకున్నారు. ఇంకా మధ్యలో ఇంకా డాడీ షాప్ తీసేసినారు కదా, ఇంకా షాప్కి వెళ్ళట్లేదు కదా, బయట వెళ్తున్నారు పనికి. ఇంకా ఇది డాడీని బయట ఎక్కడైనా చూసినా కూడా గుర్తుపట్టి డాడీ దగ్గరికి ఉరుక్కుంటూ వచ్చింది అనమాట. ఇంకా ఈరోజు కూడా డాడీ కనపడితే బయట వచ్చిందంట డాడీ దగ్గరికి. ఇంక ఇంటికి అయితే తీసుకుని వచ్చినారు. ఇంకా చూసినారు కదా, కివిని భయపెట్టడానికి డాడీ వెళ్తుంటే వీడు కూడా ఉరుక్కుంటూ పోయినాడు. ఈ డాగ్ కూడా డాడీతో పాటు మీరు వీడియోలో చూసే ఉంటారు. ఇంకా అది అన్నం తిన్న తర్వాత డాడీ దానికి బాయ్ చెప్పి లోపలికైతే వచ్చినారనమాట. ఇంకా మమ్మీ డోర్ కూడా వేసేసింది, అనుగాడు చూస్తే మళ్ళీ గొడవ చేస్తాడని చెప్పేసి. ఇంకా డాడీ లోపలికి వస్తుంటే ఇంకా అది కూడా డాడీతో పాటు లోపలికి వస్తుంది. అదే ప్రేమ అంటే చూడండి అసలు. ఇంకా అదైతే డోర్ వేసిన తర్వాత అట్లానే చూస్తుంది. మమ్మీ డోర్ పై నుంచి వీడియో క్యాప్చర్ చేసింది చూడండి గాయస్. వెళ్ళకుండా డాడీ కోసం అట్లానే చూస్తుంది, బయటికి వస్తారేమో అని చెప్పేసి. అదే గాయస్ డాగ్ రియల్ లవ్ అంటారు చూడండి అట్లా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బై, టేక్ కేర్.